వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డార్జిలింగ్ లో ఘనంగా జరిగిన 9వ అంతర్జాతీయ సంతల్ సమావేశం. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యుఎస్ స్పష్టంగా సంప్రదింపులు లేకుండా చాలా పనులు చేస్తుంది ఆక్షేపించిన ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టాబ్. దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్న అమిత్ షా. ఆయుధాలు పట్టే వారికి ఆయుధాలతోనే సమాధానమిస్తామని హెచ్చరిక. బెంగళూరులో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్న సిద్ధరామయ్య. 450 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులు చేపడతామన్న సీఎం. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డ మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన ప్రతినిధులు. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం. బడ్జెట్ పేరిట అంకెల గారడీ తప్ప ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. గద్దర్ అవార్డుల ప్రకటన. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై పేర్ని నాని విమర్శలు. కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను దాచిపెడుతున్నారని ఆరోపణ. ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు స్పష్టం చేసిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు మరింత ప్రియం. డార్జిలింగ్ లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతల్ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దాదాపు 240 సంవత్సరాల క్రితం మన పూర్వీకులారు తిల్కా మాజీ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండాను ఎగరవేసిన సంతాల్ సమాజం మొత్తానికి గర్వకారణం. సోదర సోదరీమణులారా, మీరు వారి వారసులు. సంతాళ్ల రక్తం మీ సిరల్లో ప్రవహిస్తుంది. సంతాళ్లు అన్యాయాన్ని అంగీకరించరని అన్నారు. వారు దానికి వ్యతిరేకంగా నిలబడి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడతారని కొనియాడారు. వారు ధైర్యవంతులు మరియు ధైర్యవంతమైన వారసత్వానికి వారసులని. నేడు ఒక అంతర్జాతీయ సంతాల్ కౌన్సిల్ ఉంది మరియు అలాంటి కౌన్సిల్ నిజంగా సంతాల్ సమాజాన్ని ప్రాతినిధ్యం వహించి ఏకం చేయాలని సూచించారు. अंतर्राष्ट्रीय संताल परिषद के कार्यकारी अध्यक्ष श्री नरेश कुमार मुर्मू जी, गणमान्य अतिथियों, देवी और सर्वोच्चजनों, सभी को नमस्कार, जोहार। इंटरनेशनल संताल काउंसिल के कॉन्फ्रेंस में आप सबके बीच आकर मुझे अपनेपन का एहसास हो रहा है। मुझे गर्व है मैं संताली समुदाय में जन्मी भारत माता की बेटी हूँ।
सांताल समुदाय के लोगों की परंपराओं और सामूहिक चेतना के संरक्षण और संवर्धन में इंटरनेशनल सांताल काउंसिल, ऑल इंडिया सांताली एसोसिएशन तथा आदिवासी समाज से जुड़े सामाजिक और सांस्कृतिक संस्थानों की महत्वपूर्ण भूमिका रही है। इस योगदान के लिए मैं आपके संस्थान तथा अन्य ऐसे संस्थानों से जुड़े सभी पूर्ववर्ती और वर्तमान कार्यकर्ताओं को और पदाधिकारियों को मैं हार्दिक बधाई देती हूँ। संताल समुदाय के सभी लोगों के लिए ये गौरव की बात है कि हमारे पूर्वज तिलका माझी ने लगभग 240 वर्ष पहले शोषण के खिलाफ विद्रोह का झंडा उठाया था। उनके विद्रोह के लगभग 60 वर्ष बाद बहादुर भाई सिद्धू कानू और चांद भैरव के साथ वीरांगना बहने फूलो जानो ने वर्ष 1855 में सांताल हुल का नेतृत्व किया। भाइयों बहनों, आप उनके उत्तर पीढ़ी हो। मुझे लगता नहीं आप सांताल हो। सांताल का యునైటెడ్ స్టేట్స్ స్పష్టంగా సంప్రదింపులు లేకుండా చాలా పనులు చేస్తుందని ఫినిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అన్నారు. లిబియా, ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్లు కాకుండా కనీసం యుఎన్లో చర్చించడానికి ప్రయత్నం జరిగిందన్నారు. ప్రపంచ పశ్చిమ దేశాల నుండి యునైటెడ్ స్టేట్స్ నిర్లిప్తత ఉన్న క్రమంలో మనం ఉన్నామా అని ప్రశ్నించారు. But the United States is obviously doing many of the things without consultation. I mean, unlike it did in Libya, unlike it did in Iraq or in Afghanistan, where there was an attempt at least to, get the UN consult Security at least Council. some countries. Yes, some countries, and also discuss in the UN. So then we come to what is the cost for peace and security. Well, we can see it right now, and this is what makes me so optimistic that we're going to have this new multilateral moment. And so I try to see the silver lining and say, well, because we're seeing what's going on in the Middle East, we're seeing what's going on in Ukraine, we're seeing what's going on in Sudan, therefore we need to come together to some kind of a new covenant, because actually the cost of multipolarity is too high right now. And I fully understand, Samir. I am simplifying the fact and making multipolarity look a baddie, whereas in some minds actually multipolarity is getting agency from a multilateral world which didn't give them agency. But I do think this is a starting point, and I do try to put it in the context what happens. And this is kind of a double answer to Vali and Dr. Jai Shankar. I mean, the reason I joked in the beginning that should I call this the rectangle of power. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఈ మార్చి నెలాఖరు నాటికి భారతదేశం మావోయిజం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే నిర్ణయించుకున్న లక్ష్యం ప్రకారం దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఒకప్పుడు మావోయిస్టులు కలలుగన్న తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్ ను నిర్మించాలనే కలలను భద్రతా దళాలు పూర్తిగా నాశనం చేశాయని కొనియాడారు. నక్సలిజం పీడను వదిలించడంలో సిఆర్పిఎఫ్, కోబ్రా బెటాలియన్ల అసాధారణ కృషిని అమిత్ షా ప్రశంసించారు. భద్రతా దళాల పటిష్ట వ్యూహాల వల్ల నక్సల్స్ ప్రభావం ఇప్పుడు చాలా తక్కువ ప్రాంతాలకు, అది కూడా కొన్ని మారుమూల ప్రాంతాలకే పరిమితమైందని పేర్కొన్నారు. అభివృద్ధి అడ్డుపడుతూ పాఠశాలలు, ఆసుపత్రులను ధ్వంసం చేసే మావోయిస్టుల పట్ల ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆయన హెచ్చరించారు. ఆయుధాలు పట్టి అమాయకులను పొట్టన పెట్టుకునే వారికి ఆయుధాలతోనే సమాధానం చెబుతామని హోంమంత్రి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 31/3/2026 को हम इस देश को नक्सलवाद से मुक्त कर देंगे, और उसमें भी सीआईएसएफ का बहुत बड़ा योगदान है. उड़ीसा हो, छत्तीसगढ़ हो या तेलंगाना हो, सभी जगह पे सीआईएसएफ ने नक्सल अभियान के उन्मूलन में एक प्रकार से अपनी भूमिका निभाई है. मित्रों, आज मैं फिर से इस मंच का उपयोग करते हुए देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं, 31/3/2026 को यह देश नक्सलवाद से मुक्त हो जाएगा और तिरुपति से
पशुपति तक का रेड कॉरिडोर का स्वप्न देखने वाले लोगों को पूर्ण रूप से परास्त कर हमारे सुरक्षा बल अपना प्रभुत्व स्थापित कर लेंगे। ये बहुत बड़ी उपलब्धि हमारे प्रधानमंत्री जी के नेतृत्व में हमारे सुरक्षा बलों की है। ये अभियान में कई प्रकार के कठिन अभियानों को अंजाम दिया गया, सुरक्षा बलों के सिर पर डाला गया, मगर हमेशा मुस्कान के साथ जो भी ऑर्डर मिला, जो व्यूहरचना बनाई गई, इसका पालन करते हुए नक्सल उन्मूलन के लिए ढेर सारे प्रयास किए गए और आज हम कगार पर है कि ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బెంగళూరు వాసులకు పారిశ్రామిక రంగానికి భారీ వర్గాలు ప్రకటించారు. ప్రధానంగా ఐటీ నగరం బెంగళూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో 2వ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోనే 3వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా కెంపాగౌడ ఎయిర్పోర్ట్ నిలుస్తున్న తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కెంపేగౌడ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించేందుకు 2వ విమానాశ్రయ నిర్మాణానికి సాధ్యాల నివేదికను రూపొందించాయన్నారు. దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 దేశీయ విమానాశ్రయాల అభివృద్ధి కోసం 1593 కోట్లు కేటాయించారు. అలాగే శివమొగ్గ విమానాశ్రయంలో పీపీపీ పద్ధతిలో విమానాల తయారీ, అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నారు. చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతుందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, కమిట్మెంట్ తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగ వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను అని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కృష్ణ మాదిగ, సతీష్ మాదిగా తన దగ్గరకు వచ్చినప్పుడు చేతనైనా సాయం చేసి అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. తాను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించానని, మాదిగలకు తాను అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. తానా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తాను అని సీఎం రేవంత్ తెలిపారు. మహాభారతంలో కర్ణుడు, అదే విధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. 2వ పాత్ర బార్బరికుడు, భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే, న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయ పరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తుందని చంద్రబాబు తెలిపారు. దీనిపై అందరితో చర్చించి ఏకాభిప్రాయం కుదిరిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యాదృచ్ఛికంగా కర్ణాటకలోను 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఇదే రోజు ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల
ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్, ఈవో రంగాచారి, అర్చకులు పాల్గొన్నారు. गुरवे नमोस्तुते माता नृसिंहस्य नृसिंहः भ्राता नृसिंहस्य नृसिंहः द्रविण नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः अग्निर्वशचर्भव आदित्याय तेजो भव विश्वश्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रिये नमस्ते सुगन्धे वक्षस्थे पुण्यसुजायमाने पुण्य सुजायमाने सुजायमाने प्रमोदमाने प्रमोदमाने सुजायमाने प्रमोदमाने सुजायमाने सुजायमाने प्रमोदमाने विमन्यमाने प्रमोदमाने विमन्यमाने प्रमोदमाने विप्रामोदमाने బడ్జెట్ పేరిట సీఎం చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారు. తప్పితే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పటం లేదని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేస్తున్న ఖర్చుకు సంబంధించి ఎక్కడా పొంతన లేకుండా పోతుందని దుయ్యబట్టారు. అయినా సరే ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచి బడ్జెట్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ బడ్జెట్ రూపంలో చంద్రబాబు ప్రభుత్వ ప్రజలను మరోమారు విజయవంతంగా మోసం చేశారని ఎద్దేవా చేశారు. బిల్లు కాదు అధ్యక్ష, ఎందుకంటే ఇది రాష్ట్ర ఖజానా నుంచి ప్రజల డబ్బు ఎలా ఖర్చు అవుతుందో నిర్ణయించే అత్యంత కీలకమైన బిల్లు అధ్యక్ష. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ప్రభుత్వం ప్రజల డబ్బును ఖర్చు చేసే అధికారాన్ని పొందుపరుస్తారు అధ్యక్ష. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ సభ ముందుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం నిజమైన అంకెలతో బడ్జెట్ పెట్టిందా లేక అంకెలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. బడ్జెట్ యొక్క పవిత్రత ఒకటే అధ్యక్ష, సరైన ఆదాయాలు అంచనాలు తప్పైతే బడ్జెట్ మొత్తం అంతా అర్థం కోల్పోతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ గ్రాంట్స్ అనేది మనకి ఇచ్చారో అందులో ఒక్కసారి బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 2015, 2016, 2014, 2015 అలాగే 2026-27 ఒకసారి చూస్తే అధ్యక్ష గత 2 సంవత్సరాల బడ్జెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రపోజల్ బడ్జెట్ ఉన్నాయని చూస్తున్నాం అధ్యక్ష. గత 2 సంవత్సరాల బడ్జెట్లను ఒకసారి చూసి తర్వాత ఈ బడ్జెట్ చూద్దాం అధ్యక్ష. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష స్టేట్ ఓన్ రెవెన్యూ అధ్యక్ష రాష్ట్ర సొంత ఆదాయాల అధ్యక్ష 1,27,703 కోట్లు వస్తాయని చెప్పింది అధ్యక్ష. కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 10 నెలలు వచ్చిన ఆదాయం అధ్యక్ష గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గతేడాది ప్రారంభమైన ఈ పురస్కారాల పరంపర ఈసారి మరిన్ని ప్రతిష్టాత్మక విభాగాలతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలం పాటు నిలిచిపోయిన ప్రభుత్వ పురస్కారాల సాంప్రదాయం రేవంత్ ప్రభుత్వం రావటంతో మళ్లీ ప్రారంభమైంది. కళాకారులకు ఎంతగానో ఉత్సాహం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈసారి ఉగాది రోజున సినీ తరల సందడితో ఈ వేడుకను అత్యంత వైభవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించనుంది. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, డైరెక్టర్ శ్రీ వేణు ఉడుగుల, ప్రొడ్యూసర్ శ్రీ సాయిలు,
డైరెక్టర్ అఖిల్ రాజ్ హీరో అండ్ తేజస్విని రావు హీరోయిన్. దానికి రాజు వెడ్స్ రాంబాయ్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ గోల్డ్. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా. ముప్పైనేని రవీంద్ర బెనర్జీ. ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవసో. డైరెక్టర్ అండ్ యాక్టర్ నందు. హీరోయిన్ మౌనిక చెకిలా. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్. బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు గారు. నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్. టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ అరుదిన ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు. సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ. అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలు, బడ్జెట్ వివరాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సాక్షిగా అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు. గతేడాది సుమారు 1.03 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది 97,000 కోట్లు తీసుకున్నప్పటికీ కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను మాత్రం దాచిపెడుతుందని విమర్శించారు. కేవలం 2 నెలల్లోనే 57,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పడం వాస్తవానికి విరుద్ధమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయం దగ్గరేమో దుర్గగుడి దగ్గర ఉన్న దేవాలయంలో లేదా వెంకన్న స్వామి దేవాలయంలో పందికు వాకు ఉయ్యకు కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు. ప్రజా దేవాలయంలో నేను అన్నానా జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడతాడు. ఈయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం, మన బలహీనత అదే అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏ పార్టీ నిక్కచ్చు అయింది. ఇక నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడిన నెయ్యి, చంద్రబాబు నాయుడు గారి ప్రేలాపనలు, పవన్ కళ్యాణ్ గారి ప్రేలాపనలు, నారా లోకేష్ నాయుడు గారి ప్రేలాపనలు, ఇవన్నీ వాళ్ళ ప్రజలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా బోలేబాబా ఏఆర్ డైరీ తీగలాగితే వైష్ణవి డైరీ తీగలాగితే సంగం డైరీ, ఇంకో బోలేబాబాని లాగితే హెరిటేజ్ని లాగితే ఇందాపూరు. ఎవడు వీళ్ళందరూ ఇందాపూర్ ఎవడు, వైష్ణవి ఎవడు, బోలేబాబా ఎవడు, ఆ బోలేబాబా ఎవడు, ఏఆర్ ఎవడు, సంఘం ఎవడంటే అందరూ వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేస్తారు అందరూ. ఇంకేమన్నా అంటే చూడండి ఎంత బాధ ఆయనకి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు చక్కటి మాట, అది పదకూర్పు ఒకసారి. నా ఫ్యామిలీ బిజినెస్ అధ్యక్ష, నా ఫ్యామిలీ బిజినెస్, నా కుటుంబం బ్రతుకు తెరువు కోసం వ్యాపారం అంటే వినండి ఆయన మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. నా కుటుంబం జీవించడానికి బతుకు తెరువు కోసం జీవనం సాగించడానికి హెరిటేజ్ ఎయిర్ నడుపుతున్నారన్నారు. వారి శ్రీమతి గారేమో మాది 4,000 కోట్లు టర్న్ ఓవర్ అని చెప్పి ఆవిడ అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజేమో 4 లక్షల కోట్లు నా. T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్ కు చేరుకుంది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే భారత ఫైనల్ చేరిందన్న ఆనందం ఓవైపు ఉంటే ప్రస్తుతం అభిమానులకు ఆందోళన పెడుతుంది మాత్రం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్. టోర్నీ ఆరంభం నుంచే పరుగులు రాబట్టడానికి అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్లు ఆడిన అభి కేవలం 89 పరుగులే చేశాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్ పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు.
ఇక అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలి. ఫైనల్ కోసం జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకంతో ఉండు, తిరిగి పుంజుకో, ధైర్యం కోల్పోవద్దు అని అభిషేక్ శర్మకు చెప్పాలి. ఫైనల్లో అతడు రాణించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ పై అతడికి మంచి రికార్డు ఉంది. మేమంతా నీ వెంట ఉన్నాం. అభి వెళ్లి ఆడు, ఫైనల్లో నువ్వు బాగా ఆడతావు అని రవిశాస్త్రి అభిషేక్ శర్మను ఉద్దేశించి అన్నాడు. దేశీయ బులియన్ మార్కెట్లో ఇటీవలే వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ నిచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతతో ధరల్లో మరోసారి ఈ పెరుగుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో బంగారం రేట్లు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై 2510 మేర ఎగబాకి 1,63,640కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాములపై కూడా 2,300 పెరిగి సరిగ్గా 1.5 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే క్రితం రోజుల్లో పోలిస్తే వీటి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 2,85,000గా ఉంది. సిల్వర్ అయితే అంతర్జాతీయ మార్కెట్ డాలర్ రేట్లు మార్పులు, పెట్టుబడిదారుల వ్యూహాల కారణంగానే పసిడి, వెండి ధరల్లో ఈ స్థాయిలో పెరుగుదలలో నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. డార్జిలింగ్ లో ఘనంగా జరిగిన 9వ అంతర్జాతీయ సంతల్ సమావేశం. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యుఎస్ స్పష్టంగా సంప్రదింపులు లేకుండా చాలా పనులు చేస్తుంది, ఆక్షేపించిన ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టాబ్. దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్న అమిత్ షా. ఆయుధాలు పట్టే వారికి ఆయుధాలతోనే సమాధానమిస్తామని హెచ్చరిక. బెంగళూరులో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్న సిద్ధరామయ్య. 450 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులు చేపడతామన్న సీఎం. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డ మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన ప్రతినిధులు. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం. బడ్జెట్ పేరిట అంకెల గారడీ తప్ప ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. గద్దర్ అవార్డుల ప్రకటన. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై పేర్ని నాని విమర్శలు. కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను దాచిపెడుతున్నారని ఆరోపణ. ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు, స్పష్టం చేసిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు మరింత ప్రియం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.